పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులైనంతకాలము భయముతో గడుపుడి. తిరిగి అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, లేఖనం మీది వింటున్నవారు నీ యందు ఆసక్తి ఆకలి కలిగిన ప్రజలు, నిలిచి మాట్లాడుతున్నవాడు నీ పాద పరిచారకుడు, ఈ మా సమయాన్ని పర్లకు గవినిలో నుండి అనుగ్రహించండి. మా అంతరంగాలు వాక్యం మీద ఆకలి కలిగినవిగాను, నీ జీవాన్ని కోరేవిగాను, నీ నుండి మేము అనుదినం నేర్చుకుని అభ్యాసం చేసి నీ రూపంలోకి రావడానికి మీరు మా మధ్యన కార్యం జరిగించండి విజ్ఞాపన చేస్తున్నాను. ఒకప్పుడున్న జీవాన్ని, ఒకప్పుడున్న మహిమను తిరిగి మేము చూడగోరుతున్నాం. క్షమించే తండ్రి మీరు, మా కోసం రక్తం చిందించిన వారు, మా కొరకే మరణించి 3వ దినాన తిరిగి లేవడం కోసం మీ అనాది ప్రణాళిక కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మేము నీ సొత్తు, కొనబడిన వరం, నీ కొరకు ఎదురు చూస్తున్నవారు. భూమి మీద మా ఎడల మీరు కనపరిచే ప్రేమ శాశ్వతమైంది కనుక మేము సహితం నిన్ను ఆ రీతిగా ప్రేమించే కృపను మాకిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. విశ్వాసిలో తెలియకుండానే దాగి ఉండే పాపాలలో పక్షపాతం ఒకటి. దేవునిలో లేదది, కానీ మనలో ఉందది. పక్షపాతం అనేది పాపం. మీరు ఒకసారి పేతురు గారు రాసిన 2వ పత్రిక దగ్గరికి రండి. 2వ పత్రిక 2వ అధ్యాయం. క్షమించండి, యాకోబు పత్రిక పేతురు గారు 2వ పత్రిక క్రింద వచ్చిన ఉంది, తర్వాత చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8, 9 వచనాలు. మెట్టుకు నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమని లేఖనం ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఆజ్ఞను మీరు నెరవేర్చినట్లా బాగుగానే ప్రవర్తించిన వరగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వల్ల అపరాధులను తీర్పు తీర్చబడి పాపము చేయువారగుదురు. పక్షపాతం చూపించే ప్రతి వ్యక్తి పాపం చేస్తున్నవాడు. ఇది మన వ్యక్తిగత సంబంధాల దగ్గర కానీ, కుటుంబం దగ్గర కానీ, సమాజంలో కానీ, సహవాసంలో కానీ మనం
పక్షపాతంలో ఏమేమి ఉన్నాయో చూస్తే భయం వేసింది. పక్షపాతంలో ఒకరి ఎడల అభిమానం ఉంది, ఒకరి ఎడల అభిమానం ఉంది. మరొకరి ఎడల ఏమున్నట్టు చెప్పాడు. ఒకరిని అభిమానిస్తున్నామంటే మరొకరిని, ఏ వ్యక్తి ఇద్దరిని అభిమానించలేడు, రెండు నాయకత్వాలను అభిమానించలేడు. అతడు సిరిని క్రీస్తుని సేవించలేడు. ఒకరిని అభిమానించేవాడు ఇంకొకరిని ద్వేషిస్తాడు. ఇది పక్షపాతం యొక్క నిజస్వరూపం. పైకి మనం మంచిగా కనిపించవచ్చేమో కానీ అందులో ఒకరి ఎడల అభిమానం. సత్యాన్ని అభిమానించండి, అసత్యంతో దూరంగా ఉండండి. కానీ విచిత్రం, అసత్యం మీద అభిమానం చూపించి సత్యాన్ని అపఖ్యాతి పాలు చేస్తే పక్షపాతానికి అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఇక్కడ మనమందరం ప్రతిదినం ఈ పాపంలో కొనసాగుతూనే ఉంటాం. పాపం చేస్తున్నామనే స్పృహ కూడా ఉండదు. ఉంటుందా? నేను వాటిని గురించి మీకు చెప్పడానికి ఇదే యాకోబు పత్రికని మీ ముందుకు తీసుకుని వస్తాను, చూడండి. పక్షపాతం గురించి మాట్లాడడానికి ముందు నుంచి, అంటే 9వ వచనం చెప్పక ముందు నుంచి 2వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. నా సహోదరులరా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో, అంటే పక్షపాతంలో మోమాటం కూడా ఉండొచ్చు. ధనవంతుడిని ఒక రకంగా, పేదవాడిని ఒక రకంగా ట్రీట్ చేయడం. ఏముంది అక్కడ? మోమాటం. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో. మోమాటం పాపం. పక్షపాతంలో అభిమానం ఉంది, అది దేవునికి ఇష్టమైన అభిమానం కాకపోవచ్చు. పక్షపాతంలో మోమాటం ఉంది. ఎవరో నిలబడి ఎవరి గురించో చెప్తున్నప్పుడు మీరు విని ఆగి చేసేదేంటి చెప్పండి. ఒక వ్యక్తిని గురించి మీ దగ్గర మాట్లాడుతున్నారు, మీరు వింటున్నారు. విని మీరేం చేస్తారు? ఏం ఏర్పడుతుంది? ఇంతసేపు ఎందుకు విన్నారు? మోమాటం కదా. ఆ తర్వాత అతన్ని సంతృప్తిపరచడం కోసం ఏమంటారు చెప్పండి? ఏమంటారు? సంతృప్తిపరచడం కోసం బ్రదర్ నేను కూడా చూస్తున్నా అంటారు. అవును బ్రదర్ అంటారు. అంటే ఏం చేశారు మీరు? ఇప్పుడు అతనితో ఏకీభవించారు. మోమాటంతోనేగా. అతను ఎవరితో ఉంటున్నాడో మనకు తెలుసు, అతను చేస్తుంది ఏమిటో మనకు తెలుసు, అతని ప్రవర్తన మనకు అర్థమవుతూనే ఉంది. కానీ మోమాటమేగా, పాపం కదా. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి. నాలుగో వచనం. పక్షపాతంలో భేదం ఉంది.
దెర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ పార్షియాలిటీ. భేదం ఉంది. ఇంకో మాట కూడా చూద్దాం. అందులో భేదం మాత్రమే కాదు, దురాలోచన కూడా ఉంది. అదే 4లో భేదాలు పెట్టుకొని మీరు దురాలోచన చేయరు. పక్షపాతంలో దురాలోచన ఉంది. పక్షపాతంలో మోమాట ఉంది, పక్షపాతంలో భేదం ఉంది, పక్షపాతంలో దురాలోచన కూడా ఉంది. దురాలోచనే కాదు, ఇంకా కొంచెం కిందకి ఎడదాం రండి. 6వ వచనం. అవమానం కూడా ఉంది, అవమానించడం కూడా ఉంది పక్షపాతంలో. ఇప్పుడు చెప్పండి, ఇది నాలో లేదు అని చెప్పగలరా? ఆయనలో లేదు. ఆయన పక్షపాతి కాడు. పేతురు గారు 2 సార్లు నొక్కి ఒక్కడిని చెప్పాడు, దేవుని మీరు పక్షపాతం లేనివాడని ప్రార్థిస్తున్నారు. తీర్పు తీర్చే దగ్గర పక్షపాతం లేదు ఆయనకి. సువార్త ప్రకటన వద్ద ఆత్మను అనుగ్రహించిన దగ్గర పక్షపాతం లేనివాడు ఆయన. కానీ ఆయన రక్తం చేత కొనబడ్డాం, కడగబడ్డాం, విమోచించబడ్డాం అని చెప్పుకుంటున్న మనలో ఏముంది చెప్పండి? ఇప్పుడు ఆయనకు విరోధమైన లక్షణం మనలో ఉంది. ఆయనకు ఇష్టం లేనిది మనలో ఉంది. ఆయనను బాధ పెట్టేది మనలో ఉంది. నేను ఇలా రాసుకున్నా, మన నోటికి, మన మనసులకు, మన చేతులకు సంకెళ్ళు వేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మన నోటికి, మన మనసుకు, మన చేతులకు సంకెళ్ళు వేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పక్షపాతం అనేది ఇంత పెద్ద పాపమని అవగాహన లేకపోవటం వల్లనే కదా మన ప్రవర్తనకు కూడా సంకెళ్ళు వేసుకోవాలేమో. కుర్చీ మీద కూర్చోపోయినారా? ఇది పక్షపాతం ఎంత చక్కగా చొరబడుతుందో నేను కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తాను. ఎంత అద్భుతంగా మనలోకి చొరబడే అవకాశం ఉందో. పక్షపాతానికి పరిష్కారం ఇవన్నీ వచ్చే వారం చూద్దాం. కానీ ఎలా పక్షపాతం, పార్షియాలిటీ అనేది ఎలా వస్తుంది మీరు ఆలోచించండి. స్కూల్లో టీచర్స్ ఉన్నారు, అందరూ ఒకే స్కూల్లో కదూ, అందరికీ జీతం ఇచ్చేది ఒకే గవర్నమెంట్ కదూ, అందరూ పాఠాలు చెప్పేది పిల్లలకే కదూ. కానీ క్లాస్ రూమ్లో టీచర్స్ ఎన్ని విభాగాలు అవుతారు చెప్పండి? చార్లెస్ మాస్టరు, కిషోర్ గారు, తమ్ముడు నువ్వు చెప్పు, ఉంటారా? ఎందుకని? ఒకే స్కూలు, ఒకరేస్తున్న జీతం, ఒకే పిల్లలు, కానీ చెప్పే మనలో ఏముంటాయి? ఏముంది చెప్పండి? ఇప్పుడు మనం ఇంకో విచిత్రం చెప్పనా? తిట్టుకోరుగా నన్ను. క్లాసు రూమ్లో 2-3 ఎందుకు టార్గెట్ చేస్తారు?
ఏమీ రానివాడిని, అల్లరి చేసేవాడిని అద్భుతంగా మెచ్చుకుంటూ మంచివాళ్ళు ఎందుకు బాధపడతారు? లోపలేదో ఏముంది? స్వార్థపరమైన ఆలోచన ఏదో ఉంది. పక్షపాతంలో స్వార్థం ఉంటుంది. తాతగారు అల్లరి చేస్తున్నావు కదా, చేయవా? కూర్చో మరి మెదలకుండా. ఆదికాండం 25వ అధ్యాయం. ఇరవై 28 ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అవుదాం. మరి యాకోబుని ఏం తప్పు ఉంది యాకోబులో? యాకోబు అని ఇస్సాకును బాధ పెట్టాడా? ఇద్దరికీ తండ్రేగా ఇస్సాకు. మరి ఆయనకి ప్రత్యేకమైన ప్రేమను ఎందుకు పంచాడు? క్షమించండి సుమా, ఇస్సాకులో లోపం కనిపెట్టేటంతటి వాడిని కాదు నేను, సరిపోను. కానీ రాసింది లేఖనంలో, అతడు వేటాడి తెస్తున్న మాంసం తింటున్నాడు గనుక అతను ప్రేమించాడు. అంటే పక్షపాతం చూపించడానికి ఒక రీజన్ ఉంది. ఏంటి చెప్పండి అది? మాట్లాడండి. మాంసాపేక్ష. ఇంగ్లీష్లో ఆ పదం వాడితే బాగోదేమన్న, గ్లట్టనెస్. తెలుగు అర్థం మీకు తెలుసు కనుక చెప్పను. ఇప్పుడు మీరు మాట్లాడండి. మనం తినడానికి మన నాలుకకు ఇష్టమైనది పెట్టిన వాడిని ఏం చేస్తాం? వాళ్ళ మీద ప్రత్యేకమైన అభిమానం చూపిస్తాం. ఎంత? అంత తింటాడండి. అంటే తల్లిదండ్రులు పిల్లల మధ్యలో కూడా పక్షపాతం ఉండే అవకాశం ఉంది. నేను ఇస్సాకు దేవుడిని అని చెప్పుకున్నాడు ఆయన. దేవుడు ఎవరిని గురించి సర్టిఫై చేశాడో వాళ్ళల్లో కూడా ఏముండే అవకాశం ఉంది? పక్షపాతం ఉండే అవకాశం ఉంది, లేదా? ఇప్పుడు మీరే చెప్పండి. మీకు ఓ 3 ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో డీరెస్ట్ వన్ ఎవరు? ఎందుకు డీరెస్ట్ అయ్యాడు చెప్పగలరా? మీకుండే రీజన్ మీకుంటుంది. కానీ నువ్వు మిగతా ఇద్దరికంటే తను ఏం చేస్తావు? అత్యధికంగా సమానంగా ప్రేమించగలిగిన తత్వం మనలో నుంచి పోగొట్టేది పక్షపాతం. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అన్నప్పుడు నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావో అంతగా ప్రేమించమనే అర్థం. ఆ ప్రేమను నీలో నుండి తీసివేయడానికి గల కారణం ఒకరి ఎడల అది ఆజ్ఞను అతిక్రమించడం, పాపంలో పట్టడంగా చెప్పాడు యాకోబు గారు. ధర్మశాస్త్రాన్ని మీరి మనం పాపం చేసిన వాళ్ళ మగుదుము. పాపం చేస్తానే ఉన్నాం. ఒక ఆమె ఒక కొడుకుని నెత్తిమ పెట్టి చూసుకుంటుంది, ఇంకొకటి మాత్రం చిత కొడతా ఉంటుంది. కారణం ఏంటంటారు? మాట్లాడండి. మీరంతా ఏంటో స్థాణువులు అయిపోయారు. నేను చెప్తున్న అసలు అర్థమవుతుందో అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఒక కొడుకునేమో నెత్తిమ పెట్టి చూసుకుంటుంది, ఇంకో కొడుకునేమో
ఒక రీజనా? ఎన్ని రీజన్స్ అని చెప్పుకోవచ్చు. ఒకటి, వాడు అచ్చంగా వాళ్ళ అత్తలాగా ఉన్నాడు. ఏమొస్తుంది చూడగానే? పళ్ళు పటపటాన్ అంతేగా నూరడం. కారణం, అత్తగారి మీద ఉన్న కోపం దుత్త మీద చూపిస్తారంటారే, ఇది కాదా? అరే, నీకు పుట్టిన పిల్లలిద్దరు, వాళ్ళ మధ్యలో వాళ్ళ రూపాలు వాళ్ళు అనుకుని తెచ్చుకున్నారా? చెప్పండి. వాళ్ళు అనుకుని అలా పుట్టారా? అంటే ఏముండదు పక్షపాతానికి, సరైన రీజన్ ఉండదు. ఒక్కోసారి రీజన్ ఉంటుంది, ఆ రీజన్ ఏమో సెల్ఫిష్నెస్, లేదు గ్లట్టన్నెస్. అది కూడా కాదు, తెలియని మోమాటమో ప్రేమో ఏమన్నానండి, ఏదో కారణం ఉంటుంది. కానీ ద్వేషించేటప్పుడు సెలవులకి మా అమ్మమ్మ గారింటికి వెళ్ళేవాడిని. మా చిన్నమామయ్య అన్నయ్య అనేవాడిని, మేనమామని అన్న అనే అలవాటు. విచిత్రం ఏంటంటే, వాడు ఎస్ఎస్ఎల్సి చదువుతున్నాడప్పుడు, నేను 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నాను. వాడిని నేను ఏరా అనేవాడిని, వాడు నన్ను అరే అనేవాడు. నేను వచ్చిన 3-4 రోజులు చూసిన తర్వాత మా మామయ్యకి కోపం వచ్చేసేది, విపరీతమైన కోపం వచ్చేది. ఎందుకో తెలుసా? అరే, పెద్దక్క పిల్లలు వస్తే మా అమ్మ కోడిని కోస్తుంది, జంక్షన్ బాబు చేపలు తెప్పిస్తుంది, వాళ్ళ కోసం ఎన్ని వండుద్దోరా. నువ్వు వచ్చి వారం రోజులు రోజు కూరగాయలు పప్పే, ఏంటి అవి? ఓ రోజున గేదెల దగ్గర పనిచేసి కుర్రాడిని పిలిచారే, ఓ కోడిని కొట్టేరా అన్నాడు. కోడితే పాపం దాన్ని పడిపోయింది. అది అరే రే రే కోడి పడిపోయింది అన్నాడు. అది తీసుకొచ్చి అమ్మ పడిపోయిందమ్మా, కోహేత్నం కోసేశాడు. అమ్మమ్మకి పక్షపాతం ఉందనుకున్న మామయ్యలే ఉంది చెప్పండి, లేదా? అంటే అభిమానంలోనూ పాపం ఉంటుంది, దురభిమానంలోనూ పాపం ఉంటుంది. తెలిసి మనం చేసే పనులు ఇవన్నీ మనం తెలియ కాదు, తెలిసే చేస్తాం, కానీ సమర్థించుకుంటా. వాటిని సమర్థించుకోవడం అనేది మనలో కనిపిస్తూ ఉంటుంది. పాపం ఆ తర్వాత నాకు అర్థమైంది ఏమిటో తెలుసా? మా పెద్దమ్మకి గంపెడు పిల్లలు, వాళ్ళని పోషించే స్థితిలో మా పెదనాన్న లేడు. వాళ్ళ ఇంటి దగ్గర పండక్కి తింటారేమో ఏదైనా, కానీ మా ఇంట్లో అయితే రోజు అది లేకుండా ఉండదు. అందుకే నాకు అసలు దాని మీద ఓ రకమైన ఎవర్షన్ వచ్చింది. ఎన్వి మీద ఎవర్షన్ రావడానికి మా నాన్నే కారణం. నేను అది ఆలోచించినప్పుడు అనుకున్నాను, అరేరే అమ్మమ్మని అపార్థం చేసుకున్నాం కదా అని. పక్షపాతం అనేది ఇటువైపు అటువైపున మనల్ని లాగుతూ ఉండేటువంటి ఒక అపవాది సంబంధమైన కార్యం. వాడి టాక్ట్ఫుల్నెస్. వాళ్ళని ప్రేమించాలి బ్రదర్, వాళ్ళకి సాయం చేయాలి బ్రదర్, వాళ్ళని సపోర్ట్ చేయాలి బ్రదర్ అంటాం, కానీ లోపలేముంది చెప్పండి? పక్షపాతమే, పార్షియాలిటీనే. అదే ఇతరులుగా చూపించడం. మళ్ళా సరే, నేను ఇంకో చోటుకు కూడా మేము తీసుకెడతాను రండి. ఇరవై 29వ అధ్యాయం. ముప్పైవ వచనం 2వ భాగం నుంచి చదవండి. మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి. పిల్లల మధ్య ప్రేమలో వ్యత్యాసం ఎవరిలో? ఇస్సాకులో. యాకోబులో భార్యల మధ్య ప్రేమలో వ్యత్యాసం.
దానికి యాకోబు గారు 100 రీజన్ చెప్పగలడు. నన్ను మోసం చేశారు కాబట్టి అని చెప్పొచ్చా? నేను ప్రేమించింది ఒకరిని కాబట్టి అని చెప్పొచ్చు. అనుకోకుండా ఇవి నా జీవితంలోకి వచ్చింది కాబట్టి అని చెప్పొచ్చు. ఈమెకి జబ్బు కళ్ళు ఉన్నాయి అని చెప్పొచ్చు. కానీ ప్రభు ఎందుకు రాశాడు ఈ మాట? పరిశుద్ధాత్ముడు ఎందుకు రాశాడు? నువ్వేమైనా చెప్పు, ఆమె నీకు భార్య అంతే. అందంగా ఉంటేనేనా? ఏమండి? ఆరోగ్యంగా ఉంటేనేనా? ఇప్పుడు ముల్లర గారి ఇంట్లో మా ప్రారంభ పరిచర్య 2 గదులు. ఒక గదిలో రాధబాబు తన భార్య పద్మ ఇద్దరు ఉండేవాళ్ళు. రాధబాబు తెల్లగా ఉంటాడు, ఆ పిల్ల నాకంటే నల్లగా ఉంటుంది. ఒకరోజు తెల్లవారుజామున మెలకు వచ్చి మోకరించా. గోడ ఏంటో తెలుసా? ఇటుకల గోడ కాదు, మనం బయట ఉంటే రబ్బర్ మండలం అవి పెట్టి మట్టి మెత్తారంతే, అది గోడ. అతను చెప్తున్నాడు, పద్మ అసలు ఈ ప్రపంచంలో నీకంటే అందంగా ఎవ్వరూ కనిపించరు నా కంటికి అంటున్నాడు. నేను షాక్ అయ్యా. చాలా అందంగా ఉంటాడు, చక్కగా ఉంటాడు ఈ కుర్రాడు. ఆ పిల్ల బాగానే ఉంటుంది, కానీ ఎలా ఉంటుంది చెప్పాగా. అప్పుడు అనిపించింది నాకు, భార్యను భారీగా ప్రేమించటం, భార్యను ప్రేమించే విషయంలో తక్కువ చేయకుండా ఉండడం. నిన్ను వలే కదా, నీ శరీరమే కదా, అదే కదా ఎఫ్సి పత్రిక చెప్పేది. మరి ఇలా ప్రేమించే దగ్గర లేయా నీకు భార్య, ఆమె నీకు బిడ్డల్ని కనది, కానీ నీ ప్రేమ ఆయన అంటుంటాడు, నాకు తెలుసు ఎవరి మీద ఉంది. ఏమంటాం దీన్ని? నీకు పక్షపాతం చూపించడానికి 100 రీజన్స్ ఉండని. యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్. ఇతరులను ప్రేమించే దగ్గర నువ్వు లెక్క చెప్పాలి. నేను అసత్యాన్ని ప్రేమించమని చెప్పటంలా, అబద్ధాన్ని ప్రేమించమని చెప్పటంలా, అపవాదిని ప్రేమించండి, అపవాది ఎడల పక్షపాతం చూపమాకండి అని చెప్పట్లా, దుర్మార్గుల ఎడల జాగ్రత్తగా ఉండండి అని చెప్తాం, అంతవరకే. కానీ ప్రేమించే వద్ద యాకోబు ఒక భార్యను ఒక రకంగా, ఇంకొక ఆమెను ఇంకొక రకంగా చూడడం అనేది స్పష్టంగా ఇటు కనపడుతుంది. మరి కుటుంబం లోపల పక్షపాతం కాదా ఇది? కాదని చెప్పండి. నెంబర్ 3 దగ్గరికి వెళ్దాం రండి. అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం 3-4 వచనాలు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ కంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు, ఇప్పుడు చెప్పండి, యాకోబు గారు భార్యల్ని ప్రేమించే దగ్గర పక్షపాతం చూపించాడు, పిల్లల్ని ప్రేమించే దగ్గర. నేను ఒక మాట అంటాను, దానికి జవాబు చెప్పండి. యోసేపా ఆఖరిగా పుట్టింది బెన్యామీనా? చెప్పండి. వృద్ధాప్యమందు పుట్టినవాడు గనుక అని సమర్థించుకున్నాడు. అంటే అది పరిశుద్ధాత్మ దేవుడు అతని అంతరంగంలో ఉన్న ఆలోచన రాశాడంతే. అర్థమవుతుందా మీకు? యాకోబు మనసులో ఉన్న అంతరార్థాన్ని రాశాడు. అంతేకాదు, మరొక కారణం కూడా ఉంది. బైబిల్ గ్రంథంలో
ఒక అమ్మాయికి 2 విశేషణాలు అందాన్ని గురించి వాడింది ఒక్క రాహేల్ గురించే. ఆమె రూపవతి సుందరి అని రాశాడు. రూపవతి, అదే రూపవంతుడు సుందరుడని యోసేపుని గురించి రాశాడు. అంటే యోసేపును చూడగానే ఎవరు గుర్తొస్తారు? ఎఫ్రాతా బెత్లెహేములో పాతిపెట్టిన భార్య గుర్తొస్తుంది. వృద్ధాప్యం, యోసేపును చూడగానే ఎవరు గుర్తొస్తారు? రూపవంతుడు సుందరుడు. కారణం ఉంది. కారణం ఉన్న పక్షపాత వైఖరి మిగిలిన వాళ్ళు ఇతను ద్వేషించడానికి కారణమైంది. ఇప్పుడు ఇది కుటుంబం లోపల పక్షపాతం. మనం మన సంబంధాల దగ్గర చూపించే పక్షపాతం దేవుని తీర్పులోకి వస్తుంది కదా. వీళ్ళు ఆ అజ్ఞాతకాలాన దేవుడు చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు. ధర్మశాస్త్రం లేదు ఇక్కడ. ఇప్పుడు మనం ధర్మశాస్త్రాన్ని దాటి ధర్మశాస్త్రానికి మించిన ప్రమాణం కలిగిన కృపలో ఉన్నాం. మనం ఓవర్ అండ్ అబోవ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ లా వీఆర్ ఎక్సర్సైజింగ్ గ్రేస్. పాపం చేయటం కాదు, వ్యభిచరించడం కాదు, కంటి చూపే. ఏమైంది? ప్రమాణం పెరిగిందా తరిగిందా? అక్కడికి వచ్చాం. అక్కడికి వచ్చినప్పుడు మనం పక్షపాతము అంటే దాని సివియారిటీ ఎంత ఉండాలి మీరు చెప్పండి. మరో మాట కూడా నేను మీకు చూపిస్తాను. అది సంఘం గురించి. ఇప్పుడు కుటుంబం దగ్గర నుంచి సహవాసం దగ్గరికి వస్తున్నాం. అపోస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణిగిరి. ఇక్కడ సంఘం ఆరంభమైంది. అక్కడ హీబ్రూస్ అందరూ, జెనటైల్స్ ఎవరు లేరు, అనులు ఎవరు లేరు. అయితే యూదులలో కూడా హీబ్రూ మాట్లాడేవారు ఉన్నారు. గ్రీసు దేశంలో పుట్టి అక్కడే పెరిగి వచ్చారు కాబట్టి హీబ్రూ రాదు వాళ్ళకి. భాషని మర్చిపోయారు. మీకు తెలుసా, ఫారిన్ కంట్రీస్లో మన తెలుగు వాళ్ళు ఉంటారు, వాడు తెలుగే మర్చిపోయి ఉంటారు. కొంతమంది నన్ను అడిగారు, ఏమండి ఏంటి సహవాసాలు ఇంగ్లీష్లో వర్తమానం చెప్తారండి, తెలుగులో ఎందుకు చెప్పరు, మళ్ళీ దాని ట్రాన్స్లేషన్ కావాలా అని చెప్పునా. నేను వారు తెలుగు మాట్లాడతారు కానీ దే ఆర్ నాట్ ఎలక్వెంట్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. వారికి ఆంగ్లంలో ఉన్న ప్రావీణ్యత తెలుగులో లేదు. ఆ కారణం చేత వాళ్ళు మాట్లాడతారు. ఫ్యాషన్ కదా వాళ్ళకి. మీకు అర్థమైంది నా మాట? ఇంగ్లీష్లో మాట్లాడితే అతన్ని తక్కువగా చూడకండి. అతను ఇంగ్లీష్ని చిన్నప్పటి నుంచి అత్యధికంగా ప్రేమించాడు, వాళ్ళతోనే ఉన్నాడు, వాళ్ళతోనే పెరిగాడు. ఈ కారణం చేత తెలుగు అనేది మాట్లాడతాడు కానీ తప్పులు మాట్లాడతానని భయం ఉంటుంది. అంటే కొంతమంది రెండూ మాట్లాడగలిగి కూడా అలా చేసేవాళ్ళు ఉంటే నేనేం చెప్పలేను. వాళ్ళని అనవసరంగా నేను తీర్పులకు ఎందుకు రావాలి, పక్క వస్తాను. ఇక్కడికి వద్దాం. హీబ్రూ మాట్లాడే అరామీ మాట్లాడే యూదా స్త్రీలకి
ప్రామినెన్స్ ఉంది. గ్రీకు భాష మాట్లాడే స్త్రీలకి చెప్పండి ఏముంటుంది? తక్కువ. అంటే వడ్డన దగ్గర కానీ, సహాయం చేసే దగ్గర కానీ, వారిని పరామర్శించే దగ్గర కానీ, వారికి సౌకర్యాలు ఏర్పరిచే దగ్గర కానీ ఎవరు పార్షియాలిటీ చూపిస్తున్నారు? మాట్లాడండి సార్. శిష్యులే. అప్పట్లో అందరూ శిష్యులే, ఇప్పట్లో విశ్వాసులే, శిష్యులు లేరు. శిష్యుల్ని తయారు చేయండి అంటే శిష్యుని తయారు చేయట్లా. మన వల్ల అవ్వదు. మనం ఎంతకాలం విశ్వాసుల జాబితాలోనే ఉంటాం, శిష్యుల జాబితాలోకి రాం. సరే, ఇక్కడికి వస్తాను నేను. ఇప్పుడు ఏం చూపించారు? మన మదర్ టంగ్ మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళ మీద అభిమానం ఎక్కువ. ఓ గరిటె ఎక్కువ పడుద్ది అక్కడ, ఓ ఫ్రూట్ ఎక్కువ ఇస్తారు అక్కడ, ఓ ప్యాకెట్ ఎక్కువ ఇస్తారు అక్కడ. అది చూడగానే గ్రీక్ వాళ్ళకి ఏమైంది? యాక్చువల్లీ దే ఆర్ నాట్ గ్రీక్ పీపుల్. మాట్లాడతారంతే భాష. ఆ భాష మాట్లాడేవాళ్ళని భాష మాట్లాడినందుకు ఇక్కడ దాకా ఎందుకు? తెలంగాణ మీటింగ్కి వెళ్ళాం. నా కార్ డ్రైవ్ చేస్తున్న పిల్లోడిని అక్కడ కన్వర్ట్ అయిన ఒక ముస్లిం అని, అయ్యా మీరు భాష మాట్లాడే ముస్లింలా భాష మాట్లాడిన ముస్లింలా అని అడిగాడు. అర్థమైందా మీకు? భాష మాట్లాడే ముస్లింలా భాష మాట్లాడిన ముస్లింలా అంటే అందులో తేడా ఉందిగా లేదా? భాష మాట్లాడితే కలిపేసుకునేవాడు, భాష మాట్లాడలేదు కాబట్టి ఓహో అన్నాడంతే. పార్షియాలిటీ. భాష దగ్గర పార్షియాలిటీ, ఇంటి పేరుని బట్టి పార్షియాలిటీ, ఇంకా కులాన్ని బట్టి అయితే చెప్పక్కర్లా పార్షియాలిటీ, ప్రాంతాన్ని బట్టి పార్షియాలిటీ, నేషనాలిటీని బట్టి పార్షియాలిటీ. అబ్బా ఎన్ని ఉంటాయో. ఇవన్నీ పరలోకం తీర్పు తీర్చడానికి ఉపయోగపడతాయని ఇప్పుడు ఆలోచించామా? లేదు. సంఘం లోపల ఈ పక్షపాతం సనగడానికి కారణమైంది. బాధపడ్డారు. కారణం అందరినీ సమానంగా ప్రేమించటం లేదు అనేది. మరో చోటుకు కూడా వెళ్దాం రండి. మరో రిలేషన్ గురించి కూడా చెప్పాక అప్పుడు మందిరంలోనే దేవుని పని దగ్గరికి వస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17 నుంచి 21 వరకున్న వాక్యాన్ని మార్చి చదువుకుందాం. 5వ అధ్యాయం తిమోతి మొదటి పత్రిక 17 నుంచి 21 వరకు. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. అయిపోయింది మీది. 2-3 సాక్షులుంటేనే కానీ పెద్ద మీద దోషారోపణ అంగీకరించుకుము. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీయూ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవల్లని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. చాలు.
ఇది ఎవరైతే రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఉన్నారో వాళ్ళ మీద ఆరోపణ చేయడం. సంఘంలో ఎవరి మీద ఆరోపణలు చేస్తారు? సంఘ పెద్దల మీద ఆరోపణ చేస్తారు. వాక్యం చెప్పే స్వార్థికుని మీద ఆరోపణ చేస్తారు. ఆరోపణ చేయగానే మనం ఏం చేస్తాం? ఆ ఆరోపణని చూడండి, విరోధ బుద్ధితోనూ పక్షపాతంతోనూ దాన్ని నమ్ముతాం. చెప్పే వ్యక్తి ఎలాంటోడు? చెప్పే వ్యక్తి ఉన్నదానికి నాలుగు కలుపుతాడా, తీసేస్తాడా? అతని ప్రవర్తన ఎలాంటిది? అయినా ఇద్దరు ముగ్గురు దాన్ని కన్ఫామ్ చేస్తే తప్ప మీరు నమ్మొద్దు అన్నప్పుడు విరోధ భావం ఆల్రెడీ నీ మనసులో ఉంది కాబట్టి ఆ విరోధ భావాన్ని ఆధారం చేసుకుని అతను చెప్పిన మాటలు, ఆమె చెప్పిన మాటలు నువ్వు నమ్మి ఇప్పుడు ఎవరిని రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచాలో వారిని తక్కువ చేయడం, వారిని అవమానించడం, వారి మీద బురద చల్లడం, ఇవన్నీ నువ్వు వింటావు, నువ్వు మరొకరికి సరఫరా చేస్తావు. జరిగేదేంటి? సంఘం లోపల భాషా వ్యత్యాసం వల్ల పక్షపాతం వచ్చింది, విరోధ భావం వల్ల కూడా పక్షపాతం వచ్చింది. సంఘం లోపల బాధ. ఇవన్నీ దేవుడు చూడ. ఇక 3 దగ్గరికి వెళదాం రండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. పంతొమ్మిది నుండి 24వ వచనం వరకు మార్చి చదువుకుందాం. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతన్ని పంపవలనని అనుకొనుచున్నాను. ఇక్కడ మన పనికి దేవుని పనికి మనం ఇచ్చే ప్రాధాన్యత పక్షపాతం కాదా? మన పని అయితే ఎలా చేస్తాం? అదే దేవుని పని అయితే ఎలా చేస్తాం? ప్రతివాడు తన సొంత పన్నే చేసుకుంటున్నాడు. కానీ తిమోతి అలా కాదు. సంఘం లోపల దేవుని పని విషయమై మనం చూపించే పక్షపాతం,
మన పని అయితే ఓ రకంగా, మందిరం లోపల పని అయితే మరో రకంగా. పక్షపాతం అనిపించుకోదా ఇది? చెప్పండి. గుర్తుపెట్టుకోండి, తిమోతి వంటివాడు ఎవడునూ నా యొద్ద లేడు. తిమోతి వంటివాడు ఎవడునూ నా యొద్ద లేడు. కన్న తండ్రికి కొడుకు ఎలా చేస్తాడో సువార్త పని విషయంలో అతను నాతో అలా పనిచేస్తాడు. అంటే అతనికి ఏం లేదు చెప్పండి, సొంత పని అనే పార్షియాలిటీ లేదు. దేవుని పనికి ప్రాధాన్యత ఇస్తాడు. కానీ మన వద్దకు వచ్చేటప్పటికి దేవుని పని మీద ఉన్నటువంటి ఆసక్తి తొలగిపోయింది. మన సొంత పని మీద ఉన్న ఆసక్తి మాత్రం 100 రెట్లు పెరిగింది. సంఘం లోపల పక్షపాతులం కాదా? అవునుగా, రైట్. మనం చాలా త్వరగా తీర్పు తీరుస్తాం సంఘంలో ఉన్న వాళ్ళని. మీరు నాతో పాటు పాత నిబంధన గ్రంథం దగ్గరికి రండి. లేవియాకాండం. పంతొమ్మిదో అధ్యాయం. లేవియాకాండం 19వ అధ్యాయం 15వ వచనం. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు. ఇందాక పక్షపాతంలో అభిమానం ఉందన్నానే, ఇక్కడ ఉంది అది. ఫేవరెటిజం అనేది పార్షియాలిటీలో భాగం. యాకోబు పత్రికలో మిగిలినవి చూశాం, కానీ అభిమానం ఇక్కడుంది. అది ముందు చెప్పవలసింది, నేను ఫ్లోలో అది మర్చిపోయాను. అభిమానం ఇక్కడుంది. ఇది దురభిమానం. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చాలి. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి. ఇదేంటి? కొంతమందికి ఇంకేం పని ఉండదు, ఇదే పని. కొండేలు చెప్తూ ఇదే పని అనమాట. ప్రమాదకరమైన పని. పక్షపాతం చూపించేవాడు పక్షపాతం లేకుండానే తీర్పులోనికి వస్తాడు. ప్రమాదం ఉంది ఇందులో. పక్షపాత ధోరణి మనందరిలో కనిపిస్తుంది. ఇది మరుగుగా ఉన్న పాపం. ఇకపోతే దేవునికి ఇచ్చే దగ్గర కూడా పక్షపాతం ఉంది. గివింగ్ టు గాడ్, దేవునికి ఇచ్చే దగ్గర కూడా పక్షపాతం చూపిస్తాం. ఆ మాట ప్రభువే అన్నాడు చూడండి, మలాకి గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనుల్లో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి, చెప్పండి,
ఇప్పుడు స్త్రీవాదులు నన్ను తెగదిట్టుకుంటారు. ఆడవారి పరిచర్యను ఎత్తుకునేవాళ్ళు ఈ వచనం చదవగానే మంట వచ్చేస్తాడు. వాళ్ళ దగ్గర అన్నీ కలిపి 4-5 వచనాలు ఉన్నాయి. ఆ వచనాలతో ఎవరినైనా సరే వాళ్ళు తమ అభిమానులుగా మార్చేసుకుంటారు. మందలో మగది ఉండగా అని ఎందుకన్నాడు? చెడిపోయిందనే పదం ఎందుకు వాడాడు? ఏమైంది లేవా, ఇది ఒకటి ఇద్దాం. నేను ర్యాన్ గారి గురించి చెప్పాలి. ఆయన కుష్ఠరోగుల ద్వారా ప్రభు దగ్గరికి వచ్చాడు. క్రొత్త నోటులు దాచేవాడు. అందరు వాళ్ళకి ఏమిస్తారు చెప్పండి? చినిగిపోయినాయో నలిగిపోయిన నోట్లు కదా, కాదు, కొత్త నోట్లు. దేవునికి ఇచ్చే దగ్గర అదే పడికట్టురాయానికి వాళ్ళకి సాయం చేసేవాడు. కొత్త నోట్లు, ఇంకా వాటిని ఫస్ట్ వాళ్ళకి ఇవ్వటమే. దాన్ని దేనికి వాడ్డాక ఆయనకి పెన్షన్ వచ్చేది, కొత్త నోట్ల కట్ట వచ్చేది. ఆ కట్ట తీసుకునేవాడు, చిల్లర తన దగ్గర పెట్టుకునేవాడు, అవి వాడుకుంటూ ఉండేవాడు. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా వాడేవాడు. నేను అనుకునేవాడిని, ప్రయారిటీ అంటే ఇది కదా, ప్రాధాన్యత ఇది కదా కోరుకుంటుంది ఆయన. నేను ఎవరిని? ఘనమైన మహారాజుని కదా, నా నామం భయంకరమైన ఎంచబడుతుంది కదా. అయినా మీరేం చేస్తున్నారు? మందలో, నీ మందలో మగది ఉండగా. అంటే పక్షపాతం అనేది దేవుణ్ణి దుఃఖపరిచేది అనే విషయం స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు 2వ వచనం, 2వ అధ్యాయం 1-9 వచనాలను చదువుకుందాం. చూడండి, తర్వాత చెప్పుకుందాం మళ్ళీ దీన్ని. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇవ్వబడి ఉన్నది. చదవండి. మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును, మీ ముఖము మీద పేడ వేతును, పండుగలో మీరు అర్పించిన పశువుల పేడను వేతును, పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను. భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చినది కనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామ విషయంలో భయం గలవారై యాజకులు సైనికులకధిపతి యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్రం నేర్చుకుందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలను. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించడంలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింప దగిన వానిగాను నీచులనుగాను చేసి ఉన్నానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. పక్షపాతం అభ్యంతరపరిచేది. ఆలోచించండి ఒకసారి. పక్షపాతం లోపల విమర్శ ఉంది. దెర్ ఇస్ క్రిటిసిజం ఇన్ పార్షియాలిటీ. నేను మాట మీతో అంటాను, క్షమించండి. మన పిల్లలకు న్యాయం,
పొరుగువారి పిల్లలకు మరో న్యాయం కాదు. అదే మీ అన్న చేస్తే ఒక న్యాయం, సంఘంలో ఒక పెద్ద చేస్తే ఇంకో న్యాయం. ఎవరు? నువ్వు నేను పక్షపాతులం కాదా? వారి నోట దేవుని వాక్యం వినటం కోసం ఏర్పరిచిన వారిని నీవు పక్షపాత ధోరణితో విమర్శిస్తున్నావు. అది పక్షపాతం అని మనకు తెలీదు. ఇప్పుడు నాలో పక్షపాతం లేదండి, నేను కుటుంబంలో పక్షపాతం లేనివాడిని, సమాజంలో పక్షపాతం లేనివాడిని, సహవాసంలో పక్షపాతం లేనివాడిని, నా అంతరంగంలో పక్షపాతం లేనివాడిని అని చెప్పగలిగిన వ్యక్తి ఎవరిక్కడ? పక్షపాతం లేనివాడు ఆయన ఒకడే. అందరినీ ప్రేమించారు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు, అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆజ్ఞాపించాడు, అందరికీ అవకాశం ఇచ్చాడు. ప్రతి తరంలోనూ తన కోసం సాక్ష్యం అట్టుపెట్టుకోకుండా లేడైన అలాంటి ప్రభువుని సేవిస్తున్న మనలో ఎన్ని విధాల పక్షపాతం ఉందో ఆలోచించండి. ఇది అసలు పాపం కిందే మనకు పరిగణలోకి రాలేదు. మనల్ని వాళ్ళు బాగా అభిమానిస్తారు కాబట్టి మంచిగా చూస్తాం. అలా అయితే ఆయన ఇలా అన్నాడు, మరి మిమ్మల్ని ప్రేమించు వారికే మీరు వందనములు చెప్పిన ఎడలా మీరు ఇంకా మిగతా వాళ్ళకంటే గొప్పగా చేసింది ఏంటి అన్నాడు. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళకు కూడా వందనాలు చెప్పండి. ఇది కదా చెప్పింది. లేదు తల ఉంచుకుని వెళ్ళిపోండి, ప్రాబ్లం లేదుగా. పక్షపాతం అనేది మనకు తెలియకుండానే మన రక్తంలో జీర్ణించుకుపోయింది, మన నరనరాన్న వంటబట్టింది. అందులోంచి బయటికి రావడానికి ఒకటే పరిష్కారం. ఆ పరిష్కారం వచ్చే వారం చూద్దాం. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, నాలో పక్షపాతం ఉన్నదనే విషయాన్ని మీరు మాట్లాడుతూ వచ్చారు. సరిచేసుకోవడానికి మీ ఆత్మ సాయాన్ని అడుగుతున్నాను. లేఖనం మీద వెలుగు ప్రకాశింపచేసి మీ దాసుని వెలిగించుమని, బలపరచుమని, ముందున్న సమయం అనేకులకు బోధించి నేను భ్రష్టుని కాకుండా ఉండడానికి మీ కృపను కనపరచుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.